ఉత్తరాంధ్రాని అద్భుతంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, పక్కా గృహాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఆనాడు వంశధార నాగావళి అనుసంధానానికి పనులు ప్రారంభించాం. దాదాపు పూర్తయ్యే దశలో ప్రభుత్వాలు మారినాయి. పెండింగ్ పనులు పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంతేకాదు, మనందరం ఒక్కసారి ఆలోచించాలా. ఆమదాల వలస ఎప్పుడు అభివృద్ధి జరగని విధంగా 2014 నుంచి 19 వరకు కూనా రవి అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున మనందరం అభివృద్ధి చేసుకున్నాం. సిసి రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, వంశధార నాగావళి ఇంటర్లింకింగ్ కానీ, నారాయణపురంలో లిఫ్ట్ ఇరిగేషన్ మోడర్నైజేషన్ కానీ, శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్ శాంక్షన్ కానీ, తాగునీటి పథకాలు కానీ దాదాపు 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం. కానీ ప్రజలు ఏం చేశారు? ఒక డమాబుస్ ఎమ్మెల్యేని గెలిపించారు. దానికి కారణం మనం కూడా ఉన్నాం. మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. రాబోయే 2 నెలల్లో మన చేసిన మంచి పనులు, చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నేను చూసా. ఆయన పదే పదే ఒక మాట అంటున్నాడు. ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అని. ఈ డమాబుస్ ఎమ్మెల్యేని అడుగుతున్నా, అదే అన్న ఎన్టీఆర్ కూతుర్ని శాసనసభ సాక్షిగా అవమానిస్తే అసలు నువ్వు పీకిందేంటి, చేసిందేంటని సభాముఖంగా నేను అడుగుతున్నా. ఈ రోజు శాసనసభకి కనీసం గౌరవం లేదంటే దానికి కారణం ఈ డమాబుస్ ఎమ్మెల్యే. వాస్తవంగా 2019 ముందల తమ్మినేని సీతారాం గారిని నేను చాలా గౌరవించా. కానీ ఎప్పుడైతే శాసనసభ సాంప్రదాయాలు ఉల్లంఘించి ఏకంగా ప్రతిపక్ష నేతని శాసనసభ సాక్షిగా అవమానిస్తే పట్టించుకోలేదే, ఆ రోజే ఈయన గౌరవం పోగొట్టుకున్నాడని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నా. ఈ డమాబుస్ ఎమ్మెల్యే అక్కడ ఉన్న కొండల రాజు ఉన్నాడు, పలాసాల ఎమ్మెల్యే. ఆయనతో పోటీ పడుతున్నాడు అవినీతిలో. ఎవరు ఊహించిన విధంగా 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే సంపాదించాడు. ల్యాండ్, శాండ్, వైన్, ఈ మాఫియా అన్నిటికీ ఆమదాల వలస అడ్డాగా మార్చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఏకంగా కాంట్రాక్టర్లను కూడా వేధించి కొడుకు పెళ్ళవుతే 1,30,00,000 రూపాయలు వసూలు చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. కేవలం ఇసుకలో దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే స్వా చేశాడు. ఇంకా వాలంటీర్ పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, షిఫ్ట్ పోస్టులు కూడా సొంత కార్యకర్తలు కాదు కదా, ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఏకంగా ఇంట్లో చిన్న తగాదాలుంటే రాండి మీ సమస్యలు పరిష్కరిస్తానని వాళ్ళ దగ్గర ఉన్న భూములు కూడా స్వా చేస్తున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఏకంగా మైనులు కూడా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. 100 ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. అన్న కోరిక మేరకు తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం. వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చి ప్రజలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఒక స్పీకర్ గా డమాబుస్ పనిచేస్తుంటే అసలు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండాలి? ఒక స్పీకర్ ఒక మంత్రికి ఆదేశాలు జారీ చేస్తాడు. అలాంటిది సొంతంగా ఆదాయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఆమదాల వలస గురించి ఏనాడు ఆయన పట్టించుకోలేదు. ఈ సభాముఖంగా ఆయనకి నేను ప్రశ్నిస్తున్నా, ఏనాడైనా ఆమదాల వలస గురించి మీ ముఖ్యమంత్రి జగన్ ని మీరు అడిగారా? ఒక లేఖ రాశారా? ఒక రోడ్ శాంక్షన్ చేశారా అని అడుగుతున్నా. నేను ఆయనకి సవాల్ ఇస్తున్నా.
మేము ఆమ్దాల వరుస అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధం, మీరు సిద్ధమా అని. ఇంకా నాగావళి నది పైన బ్రిడ్జ్ కట్టాలని పెద్దలు కోరారు. తప్పనిసరిగా ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా వంశధార నది పైన పురుషోత్తపురం బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. సిక్కోలు చాలా కష్టపడతారు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సిక్కోలు కనపడతారు. అమరావతిలో ఒక భవనం కడుతుంటే అక్కడ సిక్కోలు పనిచేస్తారు. హైదరాబాద్ లో ఒక భవనం కడుతుంటే అక్కడ కూడా సిక్కోలు పనిచేస్తారు. కేవలం మన ప్రాంతంలో అవకాశం లేక పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి మనందరికి వచ్చింది. ఇది పోవాలి. వలసలకి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. శ్రీకాకుళంకి SEZ ఏర్పాటు చేస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉద్యోగాలు పెద్ద ఎత్తున కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న NTR ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఉడుకు రక్తం. ఆ జెండా పట్టుకుని రోడ్ ఎక్కితే ఎవరు ఎదురొచ్చినా తొక్కే శక్తి మనకి వస్తుంది. అసలు కార్యకర్తల పార్టీ అని భారతదేశంలో ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడతారు. అందుకే 2014లో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఆ నిధి ద్వారా ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కుటుంబాలని మనం ఆదుకుంటాం జరిగింది. ఇక్కడున్న కార్యకర్తలు అందరూ ఆలోచించాలా. ఆంధ్ర రాష్ట్రంలో కాదు కదా, భారతదేశంలోనే ఏ పార్టీ ఇలాంటి సంక్షేమ నిధి ఏర్పాటు చేయలేదు. ప్రమాదంలో పొరపాటుగా మనం చనిపోతే ఏకంగా మన పిల్లల్ని కూడా ఈ రోజు పార్టీ చదివిస్తుంది. గత 5 సంవత్సరాలుగా మన పైన దొంగ కేసులు పెట్టారు, అడ్డగోలుగా మన ఇబ్బంది పెట్టారు. అంతెందుకు నా పైన 22 కేసులున్నాయి. SC/ST కేసు ఉంది, అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. కానీ వైకాపా నాయకులు చెప్పా నేను తగ్గేదే లేదని.